తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ఆ రోజుల్లోనే అణగారిన వర్గంలో పుట్టినప్పటికీ మేము బలహీనులమని భావిస్తే బరితెగించి కొట్లాడతామని చెప్పి మేము అడుక్క తినే వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంగా బ్రతికే వాళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణూరు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణూరు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరికని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరికనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడిఓటు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రతీక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గోదావరికని పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఐక్యత విషయంలో కానీ సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా బాబా గాడ్య ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ ఆమె మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ.